వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి తెలంగాణ ఎస్సీ వర్గీకరణ. సో మన తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ అయిందండి. సో మనకు నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ 99% ఉందండి. సో అందరు మీ ప్రిపరేషన్ని స్ట్రాంగ్ చేసుకోండి. కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు మంచి బుక్స్ రిఫర్ చేసుకోండి. రివిజన్ కంప్లీట్ అయిన వాళ్ళు మళ్ళీ రివిజన్ చేసుకోండి. కరెంట్ అఫైర్స్ మాత్రం డైలీ అప్డేట్లో ఉండండి. నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. ప్రతిరోజు ఎవ్రీడే రాసుకోండి నోట్స్. కరెంట్ అఫైర్స్ ఎంత టఫ్గా వస్తున్నాయో చూస్తున్నారు కదండి. సో అందరూ మీ ప్రిపరేషన్ని స్ట్రాంగ్గా చేసుకోండి. సో టాపిక్ వచ్చేసి తెలంగాణ కుల గణన సర్వే అండి. ఈ వీడియోలో మనం కులగణన సర్వే ఎస్సీ వర్గీకరణ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. దేశంలో ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తయిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. సో ఇది ఒక సుప్రీంకోర్టు తీర్పు తర్వాత దీన్ని అమలు చేయడం జరిగింది. పంజాబ్ ప్రభుత్వం వర్సెస్ దవీందర్ సింగ్ అండ్ అదర్స్ కేసు 2024లో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు తర్వాత దేశంలో ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేసిన తొలి రాష్ట్రంగా మన తెలంగాణ నిలవడం జరిగిందండి. సో ఈ ఎస్సీ వర్గీకరణకు చేసిన కమిషన్ ఏంటంటే జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్. సో ఇది ఒక ఏకసభ్య కమిషన్. దీనిని 2024 అక్టోబర్ 11 రాష్ట్ర ప్రభుత్వం 4 సిఫారసులతో ఏర్పాటు చేయడం జరిగింది. 2025 ఫిబ్రవరి 3న మంత్రివర్గం నివేదిక ఇవ్వగా వీటిలో 3 సిఫారసులను మాత్రమే పరిగణలోకి తీసుకొని ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగిందండి. సో ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. కంప్లీట్గా మీరు నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. ఎకానమీ పరంగా అయినా కానివ్వండి, జియోగ్రఫీ పరంగా అయినా కానివ్వండి, వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. స్టాటిక్ పాయింట్స్ ఉన్నాయి. సో అన్నీ మీరు నోట్ డౌన్ చేసుకోండి. సో ఎస్సీ వర్గీకరణ తెలంగాణలో ఎస్సీలను మూడు వర్గాలుగా విభజించడం జరిగిందండి. సో గ్రూప్ 1 వచ్చేసి సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అత్యంత వెనుకబడిన కులాలు. ఈ గ్రూప్ 1 కులాలు వచ్చేసి 55 కులాలుగా విభజించడం జరిగింది. ఎస్సీలలో వీరి జనాభా వచ్చేసి 3.28% అండి. వీరికి గ్రూప్ 1 వారికి కల్పించిన రిజర్వేషన్ వచ్చేసి 1.1% అండి. గ్రూప్ 2 వచ్చేసి మధ్యస్థంగా లబ్ధి పొందిన కులాలు. ఈ కులాలు వచ్చేసి 18 కులాలు. ఎస్సీలలో వీరి జనాభా శాతం వచ్చేసి 62%. వీరికి కల్పించిన రిజర్వేషన్ వచ్చేసి 9%. గ్రూప్ 3 వచ్చేసి మెరుగైన ప్రయోజనం పొందింది. ఇవి గ్రూప్ 3 కులాలు వచ్చేసి 26. ఎస్సీలలో వీరి జనాభా శాతం వచ్చేసి 33.96%. వీరికి కల్పించిన రిజర్వేషన్ వచ్చేసి 5%. అంటే ఇందులో ఎక్కువ కులాలు ఎందులో ఉన్నాయి? గ్రూప్ 3లో ఎక్కువగా ఉన్నాయి. సో గ్రూప్ 3లో ఎక్కువగా ఉన్నాయి. సో మొత్తం తెలంగాణలో ఎస్సీలను 59 కులాలుగా వర్గీకరించడం జరిగింది. వీరికి నాన్ క్రిమిలేయర్ ప్రతిపాదనను తిరస్కరించింది గవర్నమెంట్. 4 సిఫారసులతో జస్టిస్ షమీం అఖ్తర్ నివేదిక ఇవ్వగా ప్రభుత్వం 3 మాత్రమే పరిగణలోకి తీసుకుంది. ఫిబ్రవరి అంటే దీన్ని అమలు చేసిన డేను ఫిబ్రవరి 4న తెలంగాణ ప్రభుత్వం సోషల్ జస్టిస్ డేగా జరుపుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది. సో సర్వేలో వెల్లడైన విషయాలు వచ్చేసి మొత్తం కుటుంబాలు 1,15,79,457 కుటుంబాలు. సర్వేలో పాల్గొన్న కుటుంబాలు వచ్చేసి 1,12,15,134 అండి. వీరి పర్సెంటేజ్ వచ్చేసి 96.9%. అంటే మొత్తం కుటుంబాలు వచ్చేసి 1,15,79,457. సర్వేకు దూరంగా ఉన్న కుటుంబాలు వచ్చేసి 3,64,323 కుటుంబాలు. అంటే వీరి పర్సెంటేజ్ వచ్చేసి 3.1. సర్వేకు దూరంగా ఉన్న కుటుంబాల పర్సెంటేజ్ వచ్చేసి 3.1. సర్వేలో పాల్గొన్న జనాభా వచ్చేసి 3,54,77,554 మంది సర్వేలో పాల్గొన్నారు జనాభా. సర్వేకు దూరంగా ఉన్న జనాభా వచ్చేసి 16 లక్షల మంది. ఈ సర్వేలో మొత్తం పురుషులు వచ్చేసి 1,79,21,108 మంది పురుషులు ఉండడం జరిగింది. సో వీరి పర్సెంటేజ్ వచ్చేసి 50.51%. వీరిలో స్త్రీలు వచ్చేసి 1,75,42,597. వీరి పర్సెంటేజ్ వచ్చేసి 49.45%. థర్డ్ జెండర్స్ వచ్చేసి 13,774. వీరి పర్సెంటేజ్ వచ్చేసి 0.04.
ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు నోట్స్ రాసుకోండి. సామాజిక వర్గాల వారీగా జనాభా వివరాలు. బీసీలు వచ్చేసి 1,64,09,179 మంది బీసీలు ఉండడం జరిగింది. వీరి యొక్క పర్సెంటేజ్ వచ్చేసి 46.20%. అంటే ఈ కుల వర్గీకరణలో బీసీలు ఎక్కువగా ఉండడం జరిగింది. ఎస్సీలు వచ్చేసి 61,84,319 మందిలో ఎస్సీ ఉండడం జరిగింది. వీరి పర్సెంటేజ్ వచ్చేసి 17.43%. ఎస్టీలు వచ్చేసి 37,05,929 ఎస్టీలు ఉండడం జరిగింది. వీరి శాతం వచ్చేసి 10.40%. ఓబీసీలు వచ్చేసి 4,72,115. వీరి పర్సెంటేజ్ వచ్చేసి 13.11%. ముస్లిం ఓబీసీలు వచ్చేసి 3,57,000. ఓబీసీలు వచ్చేసి 47,21,115 మంది అండి. వీరి యొక్క శాతం వచ్చేసి 13.31%. ముస్లిం ఓబీసీలు వచ్చేసి 35,76,588 ముస్లిం ఓబీసీలు ఉండడం జరిగింది. వీరి యొక్క శాతం వచ్చేసి 10.8%. ముస్లిం ఓసీలు వచ్చేసి 8,80,424. వీరి శాతం వచ్చేసి 2.48% అండి. మొత్తం ఓబీసీలు జనరల్ ప్లస్ ముస్లింలు కలిపి 56,15,199 అండి, 1,539. సో వీరి పర్సెంటేజ్ వచ్చేసి 15.79%. సో ఈ వర్గీకరణలో ఉద్యోగ నియామకాల్లో వారికి కల్పించిన రిజర్వేషన్లకు 1 మెన్ కమిషన్ రోస్టర్ పాయింట్లను కేటాయించడం జరిగిందండి. సో గ్రూప్ 1 వారికి వచ్చేసి 7, గ్రూప్ 2 వారికి వచ్చేసి రోస్టర్ పాయింట్లు 2, 16, 27, 47, 52, 66, 72, 87, 97 ఈ రోస్టర్ పాయింట్లు కేటాయించడం జరిగింది. గ్రూప్ 3 వచ్చేసి 22, 41, 62, 77, 91 రోస్టర్ పాయింట్లు కేటాయించడం. ఈ 3 గ్రూపులకు రోస్టర్ పాయింట్లు అండి. ఈ కులగణనలో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే కులగణనలో పాల్గొన్న ఎన్యూమరేటర్లు సూపర్వైజర్లు వచ్చేసి 9,628. డేటా ఎంట్రీ ఆపరేటర్లు వచ్చేసి 76,000. సర్వేకు పట్టిన సమయం వచ్చేసి 50 రోజులు పట్టింది. డేటా ఎంట్రీకి పట్టిన సమయం వచ్చేసి 36 డేస్ అండి. మొత్తం జనాభా 3,54,77,554 మంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి, మీరు అందరూ నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. కొత్త చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.